మొక్కజొన్న మొక్కజొన్న సంవత్సరంలో 3 పంటల కాలం అనమాట. మొక్కజొన్న 75 రోజులకే పంట వస్తుంది. పెట్టుబడి కూడా 25,000 మొక్కజొన్న ఎకరానికి. 70,000 వరకు ఆదాయం వచ్చిన 40,000 రూపాయల వరకు మిగులుతుంది అనమాట. టన్ను 12,000 రూపాయలు ప్రస్తుతం ఉంది మొక్కజొన్న. 6 నుంచి 8 టన్నుల వరకు వస్తాయన్నమాట. 1000 కండీలు 400 కేజీలు ఉంటాయి. దాదాపు ఎకరానికి 28,000 నుంచి 30,000 కండీలు మనం సాగు చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మన ఎకరానికి 40,000 రూపాయల వరకు లాభం రావచ్చు అనమాట. స్వీట్ కార్న్ లాంటివి అయితే 25,000 కండీల వరకు నాటుకోవచ్చు. ఈ మొక్కజొన్నకి కలిపి ఇబ్బంది లేదు. ఇక అంటే 2,500 కండీలు ఒక టన్నులాగా ఉంటుంది మన బరువు. ప్రతి తర్వాత మొక్కజొన్న కూడా మనం చాలా బాగా పండిస్తున్నారు. అంటే ఆ మొక్కజొన్న 2,500 రూపాయల వరకు ఉంటుంది అనమాట. అంటే కింటా పత్తి 12,000 వస్తుంది. ఆ ప్రతి తర్వాత మొక్కజొన్న వేసేస్తున్నారు అన్నమాట చాలామంది. ప్రతి వేసిన తర్వాత మొక్కజొన్న పండిస్తున్నారు అదే స్థానంలో. అలాగే పసుపు తర్వాత కూడా మొక్కజొన్న పండిస్తున్నారు. మొక్కజొన్న చాలా చౌకగా లభించే ఆహారం అంట. దీర్ఘకాలిక వ్యాధుల్లో తగ్గిస్తుంటుంది. గ్లూటెన్, జికార్డిన్ అనే అమినో యాసిడ్స్ మంచి ఆక్సిడెంట్గా మొక్కజొన్నలు ఉన్నాయి. అలాగే విటమిన్ ఈ, B1, B6, లినోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ ఈ మొక్కజొన్న గింజల్లో ఎక్కువగా ఉన్నాయి. లేత బేబీ కార్న్ ఈ జొన్న కంకులు కూరగా కూడా వండుకోవచ్చు అనమాట. గింజల నుంచి నూనె తీయొచ్చు. మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా తయారు చేసుకోవచ్చు. పేలాలు, పాప్కార్న్, కార్న్ఫ్లేక్స్ కూడా మనం మొక్కజొన్న తయారు చేసుకోవచ్చు. పశువుల దానాగా, కోళ్ళ దానాగా, బేకింగ్ పౌడర్ తయారీలోని, పిండి పదార్థం రూపంలోని అనేక మందుల తయారీలో కూడా మనం దీన్ని వాడచ్చు అనమాట. విస్కీ తయారీలో కూడా మొక్కజొన్న వాడుతున్నాం అనమాట. ఈ అనేక రకాలుగా ఉపయోగపడుతున్న వల్ల అత్యధిక పంటలు పండించడంలోని మొక్కజొన్న ప్రపంచంలో 4వ స్థానంలో ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 110 కోట్ల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలోని అసలు అలాగే ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇప్పుడు చూస్తారంటే ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అందులో అమెరికా 35 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. 4% ల్యాండ్లోని అమెరికాలోనే ఈ పంట సాగుతుంది అనమాట. ఉత్పత్తిలోని చూసుకుంటే అమెరికా తర్వాత చైనా ఉంది. 28 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. బ్రెజిల్ 11 కోట్ల టన్నులు, అర్జెంటీనా 6 కోట్ల టన్నులు, EU 5.3 కోట్ల టన్నులు, ఇండియా 3 కోట్ల 40 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అమెరికా 35 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే ఇండియా 3 కోట్ల 40 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అంటే అమెరికాలోని 10% మనం ఉత్పత్తి చేస్తుంది. మెక్సికోను 2 కోట్ల 60 లక్షల టన్నులు, ఉక్రెయిన్ 2 కోట్ల 62 లక్షల టన్నులు, ఇండోనేషియా 2 కోట్ల 30 లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి చేస్తుందన్నమాట. అమెరికాలోని 1,200 కోట్ల కండీలను ఉత్పత్తి చేస్తుందన్నమాట అమెరికా. భారతదేశంలోని ప్రపంచ ల్యాండ్లో మొక్కజొన్న ఉత్పత్తులు 4% ల్యాండ్ మనం వాడుతున్నా సరే ఉత్పత్తులు 7వ స్థానంలో మనం ఉన్నామన్నమాట. భారతదేశం వరల్డ్ ప్రొడక్షన్లోని 2% మంది. అలాగే కర్ణాటకలోని ఇప్పుడు మన రాష్ట్రంలో మొక్కజొన్న 15% కర్ణాటకలో ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఎంపీలో 15%. అంటే 13 లక్షల హెక్టార్లోని కర్ణాటకలోని మొక్కజొన్న పండిస్తున్నారు. ఎంపీలో కూడా 8 లక్షల హెక్టార్లోని, మహారాష్ట్రలో 9 లక్షల హెక్టార్లోని, యూపీలో 8 లక్షల హెక్టార్లోని, బీహార్లోని 6 లక్షల హెక్టార్లోని, తెలంగాణలోని 6 లక్షల హెక్టార్లు, గుజరాత్లోని 5 లక్షల హెక్టార్లు, తెలంగాణలోని 2 లక్షల హెక్టార్లు, జమ్మూ అండ్ కాశ్మీర్లోని, రాజస్థాన్లోని 1 లక్ష హెక్టార్లు, ఏపీలోని 70,000 ఎకరాల్లోని ఇలాగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొత్తంగా 86 లక్షల హెక్టార్లోని మొక్కజొన్న ఉత్పత్తి జరుగుతుంది భారతదేశంలో. అలాగే కర్ణాటక 15%, ఎంపీ 15%, మహారాష్ట్ర 12%, యూపీ 8%, బీహార్ 7%, తెలంగాణ 6%, గుజరాత్ 5%, తెలంగాణ 3%, తమిళనాడు 3%, జమ్మూ కాశ్మీర్ 3%, రాజస్థాన్ 9%, ఏపీ కూడా 7% ఉత్పత్తి చేస్తాం మొక్కజొన్న. కరీంనగర్ ఇందులో రకాలు ఏమున్నాయంటే కరీంనగర్ మక్క, K50, K8322, బయో 9545, పైనీరు ఇలాంటి రకాలు అన్నమాట. అందుకనే మనం మొక్కజొన్నని అధిక దిగుబడి మొక్కజొన్న రకాలని మనం ఎక్కువ 80 ఉపయోగించాలన్నమాట. 12 లక్షల ఎకరాల్లో తెలంగాణలోనే సాగు చేస్తుంటే ఇందులో 7 లక్షలు వానాకాలంలోనే సాగు చేస్తుందన్నమాట. కామారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్లోని మిగతా 4 లక్షల ఎకరాలు వేసవికాలంలో సాగు చేస్తుందన్నమాట. ఈ బెస్ట్ రకాలు ఏంటంటే DHM 117 ఈ మధ్యకాలికంగా 110 రోజుల్లో వస్తుంది అనమాట. 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వస్తుంది. పశుగ్రాసం కూడా ఉపయోగిస్తున్నారు అనమాట.
అలాగే DHM 121 గింజ కూడా మంచిగా ఉంటుంది. వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లోని 2024 ఆగస్టు 30న శుక్రవారం నాడు 2,960 రూపాయలు పత్తి గింజ క్వింటాల్, అంటే దాదాపు 3,000 రూపాయలు క్వింటాల్ ధర వచ్చిందన్నమాట. అదే రోజు ముందు రోజునైతే 2,040 రూపాయలు, 2,940 రూపాయలు వచ్చిందన్నమాట. దాదాపు 2,900 రూపాయల దాకా క్వింటాల్ వస్తుంది మొక్కజొన్న. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.